వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, వీటన్నిటికీ మించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించినటువంటి చిత్రం హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరం జూలై 24వ తారీఖున విడుదల కానుంది. అంటే రేపు ఈ సినిమా విడుదల కానుంది. ఈరోజు జూలై 23. అయితే ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అవుతుందనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ల కొరత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా చూడటానికి కోటాను కోట్ల మంది రెడీగా ఉన్నారు. కానీ మరి మొదటి షో చూడాలని చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. మొదటి షో కాకపోయినా అట్లీస్ట్ మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి ఎన్ని ఆటలు అయితే రిలీజ్ అవుతుందో సినిమా, మరి వాటన్నిటిలో ఎక్కడో ఒక దగ్గరైనా సరే మరి టికెట్ దొరికితే చాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి అభిమానులు కోకొల్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహా అయితే ఒక సినిమా ఒక రోజులో ఒక 6 నుంచి 7 షోలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి బుక్ మై షో కొన్ని గంటల క్రితం ఓపెన్ అయింది. ఒక్కసారి మనం బుక్ మై షోలోకి వెళ్దాము. అసలు మనకి టికెట్లు దొరికేటువంటి పరిస్థితి, బుక్ మై షోలో హరిహర వీరమల్లు టికెట్లకి ఏమాత్రం క్రౌడ్ ఉందో ఒకసారి చూద్దాం. బుక్ మై షో మూవీస్ టికెట్స్. సో అంటే ఎక్కువగా అందరూ యూజ్ చేసేటువంటి యాప్ ఏదైనా ఉందంటే బుక్ మై షో. ఎందుకంటే ఏ సినిమా టికెట్ అయినా బుక్ మై షోలో ఈజీగా బుక్ చేసుకోవచ్చని. సో మనం కూడా ఇప్పుడు బుక్ మై షోలోకి వెళ్ళాం. సో ఇదిగోండి హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు సంబంధించి ఇప్పటికే మరి ఇక్కడ 4,62,000 మంది ఇంట్రెస్ట్గా ఉన్నట్టు లైక్ చేశారు. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్, మనం కూడా చేద్దాం. సో 4,62,000 మంది ఇంట్రెస్ట్ చూపారు. సో ఒకసారి టికెట్ బుక్ చేయడానికి వెళ్దాం. సో ఒకసారి చూడొచ్చు మీరు, హరిహర వీరమల్లు 24వ తారీఖు, అంటే సినిమా రిలీజ్ 24 కాబట్టి 24వ తారీఖు మనం టికెట్లు బుక్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏ సినిమాస్, అమీర్పేట్. సో మ్యాక్సిమం అన్నీ కూడా చాలా బుక్ అవుతున్నట్లు ఉన్నాయి. సో ఫస్ట్ వీళ్ళు 9 గంటలకి అంటే ప్రీమియర్ కాకుండా నార్మల్ షో చూద్దాం. సరే అట్లీస్ట్ ఒక టికెట్ బుక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓ గాడ్, టికెట్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. 24వ తారీఖు సినిమా. అసలు టికెట్స్ ఏవి ఇక్కడ ఎక్కడున్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. సో 8 + 4 12 13 14 15 16 17 18 19 20 21 22. కేవలం 22 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఓవరాల్గా 9కి. సో 9:30 షో చూద్దాం. సో సేమ్ 9:30 షోకి ఆల్రెడీ 60% ఫిల్అప్ అయిపోయినాయి. 12:15 షో. సో 12:15 షోకి మాత్రం ఓన్లీ ముందు వరుసలో మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని గంటల వ్యవధేనండి బుక్ మై షో రిలీజ్ చేసి. సో ఇక రిమైనింగ్ కనుక వెళ్తే చూడండి, అంటే ఈ మార్కు ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక 8 గంటల షో. అసలు ఈ షోకి అందరూ మరి బుక్ చేసుకున్నట్టున్నారు. ఈ షోకి అసలు ఒక్క టికెట్ కూడా లేదు, సోల్డ్ అవుట్ అంట. సో చాలా సోల్డ్ అవుట్ అయినటువంటివి ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా పీవీఆర్ నెక్సెస్ మాల్ అంట. సరే 8:30కి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అరే ఒక్క చూద్దామన్నా ఒక్కటి లేదు. ఒకటి ఉంది, ఒక టికెట్ ఉంది ఇక్కడ 8:30కి పీవీఆర్ నెక్సెస్. 8:50కి సేమ్ 5 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 9:10కి ఏంటి ఓన్లీ ఒక రో మాత్రమే ఉంది. ఒక రోలో కూడా 4 5 6 7 8 9 10 11 మాత్రమే ఉన్నాయి. ఇంకా అసలు ఈవినింగ్ టైంలో మరీ ఇంకా పీక్ ఉంటుంది అనుకుంటా. 9:30కి చూద్దాం స్క్రీన్స్. ఫస్ట్ 2-3 రోలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దగ్గర కూడా 80% పైగా టికెట్లు అయిపోయినాయి. 24 అంటే రేపు సినిమా రిలీజ్కి ఈరోజు 12 గంటలు కూడా కాలేదు టైం, మధ్యాహ్నం. ఆల్మోస్ట్ ఆల్ 80% పైన. ఇంకొక 1 అవర్లో 100% అన్ని షోలు బుక్ అయిపోయే పరిస్థితి ఉంది. సో ఇంకా చూస్తే కొన్ని అయితే కంప్లీట్గా సోల్డ్ అవుట్. ఆల్ ద టికెట్స్ ఫర్ ది షో ఆర్ సోల్డ్ అవుట్ అంట. నిజాంపేట్ ఇవన్నీ సోల్డ్ అవుట్. టికెట్స్ లేవు అసలు. సోల్డ్ అవుట్. సంధ్య థియేటర్ చూడండి, అస్సలు ఇది మరీ ఆశ్చర్యం అండి.
ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటరు మీరు కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, సంధ్యా థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ ఎక్స్ రోడ్స్, సంధ్యా థియేటర్ చూస్తే టికెట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. 7:30 షో లేదు, 11 షో లేదు, మధ్యాహ్నం 2:30కి లేదు, 6కి లేదు, 9:30కి లేదు, 5 షోలు సంధ్యా థియేటర్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్. రిలీజ్ చేసి కొన్ని గంటలు మాత్రమే అయింది బుక్ మై షోలో. మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గచ్చిబౌలి సోల్డ్ అవుట్, 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 సోల్డ్ అవుట్. సో ఇక ఇక్కడ ఒక 5 ఉన్నాయి. అంటే ఆలోచిస్తే ఆశాభంగం అనమాట ఈ టికెట్లు. సో మరి అంటే టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 80 నుంచి 85% టికెట్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫిల్ అవటం అంటే అదొక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుందని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ థియేటర్లు అన్నీ బుక్. ఇంకొక 1 అవర్కి ఇక ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు, దొరికే పరిస్థితి. చూసారా సంధ్యా థియేటర్, మళ్ళీ ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఇంకోటి 70mm 4K. సో ఇక్కడ 3 స్క్రీన్లు ఉన్నాయి, మూడు షోలు ఉన్నాయి, ఒక స్క్రీన్, ఇవి మొత్తం ఫిల్అప్. ఇక్కడ సంధ్యా థియేటర్ 30mm, ఇది ఇక్కడ ఫిల్ అయిపోయింది కంప్లీట్గా. మరి గచ్చిబౌలి ఇక్కడ ఫిల్అప్ అయిపోయినాయి. సో 1 by 1 అంటే ఇంకెక్కడ కూడా టికెట్స్ ఎక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి. సాయిరంగ మియాపూర్ అంట. సో ఇక్కడ చూద్దాం పరిస్థితి ఎలా ఉందో. అంటే మియాపూర్ లాంటి ఏరియాల్లో ఇక్కడ కూడా ఎక్కడా లేవు. ఇక్కడ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 సీట్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం మిగిలినట్టు ఉన్నాయి. ఎక్కడ 300 లోయర్ బాల్కనీలో 50% ఫిల్అప్ అయినాయి, 50% ఉన్నాయి. ఇక రిమైనింగ్ 200 రూపీస్ అయితే ఏం లేవు. 3 3 6 7 8 9 ఉన్నాయి. ఓవరాల్గా 300 కేవలం 9 మాత్రమే ఉన్నాయి. 100 రూపీస్ ఇక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, 20 ఉంటాయి. సో ఇది చాలా పెద్ద థియేటర్ లాగా ఉంది. దాదాపు ఒక 4 నుంచి 500 సీటింగ్ ఉన్నట్టుంది. ఎక్కడ కూడా ఖాళీ దొరికే పరిస్థితులు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ అపర్ణ సినిమాస్ నల్లగండ్లు అంట, సోల్డ్ అవుట్. ఆల్ ద టికెట్స్ ఫర్ ది షో ఆర్ సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్, సోల్డ్ అవుట్. సో ఇప్పుడు ఈ గ్రీన్ మార్క్ ఉంది కదా, గ్రీన్ మార్క్ ఉన్న దగ్గర మాత్రమే టికెట్లు. గ్రీన్ మార్క్ ఉన్న దగ్గర ఎక్కడైతే ఇది ఒక్కటే గ్రీన్ మార్క్ ఉంది ఇక్కడ, ఓవరాల్గా అది 12:30కి 12:10కి మధ్యాహ్నం. ఇక రిమైనింగ్ చూస్తే ఇప్పుడు 11:50కి చూస్తే ఫస్ట్ ఒక 3 రోజులు మాత్రమే ఉన్నాయి. అంటే టికెట్స్ ఆన్లైన్లో రిలీజ్ అయినటువంటి కొద్ది సమయానికి టికెట్స్ అన్నీ కూడా ఫిలప్ అవుతుంది. అసలు చూడండి, ఇక ఈవినింగ్ అంటే ఆఫీసులకు వెళ్ళి అందరూ వచ్చే టైం కాబట్టి అసలు 8 o'clock లేదు. విఐపీ స్క్రీన్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. 8 PM ఓపెన్ అవ్వట్లేదు. సో ఇవన్నీ చూస్తే సరే ఒకసారి 9:15కి చూద్దాం. ఎక్కడ 9:15కి ఫస్ట్ ఇక్కడ 2 రోజులు ఉన్నాయి. ఫస్ట్ 2 రోజు మాత్రమే ఖాళీ ఉంది. అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయినాయి. సరే 9:50 చూద్దాం. 9:50 కూడా అంతే, ఫస్ట్ 2 రోజు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్నీ ఫిలప్ అయినాయి. బహుశా ఇంకొక 1-2 గంటల వ్యవధిలో అంటే 23వ తారీఖు 2025 సంవత్సరం జూలై 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకల్లా బహుశా ఒక్క టికెట్ కూడా దొరకని పరిస్థితి ఉంది ఎంటైర్ హైదరాబాద్ సిటీలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సినిమా థియేటర్లో మరి 24వ తారీఖు మరి ఉదయం షో దగ్గర నుంచి 8 గంటల దగ్గర నుంచి, మళ్ళీ బెనిఫిషియల్ గురించి చెప్పట్లా మనం, ప్రీమియర్ షో 8 o'clock నుంచి చూస్తే నైట్ 11:30 షో వరకు కూడా దాదాపు 80% ప్లస్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అసలు కొన్ని థియేటర్లు, సంధ్యా థియేటర్లు అయితే అసలు అన్నీ సోల్డ్ అవుట్ అనమాట. మనం ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అంటే కలెక్షన్ భారీ ఎత్తున వసూలు చేయబోతా ఉంది హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎంకి మరొక బిగ్ బ్రేక్ని ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూస్తూ ఉంటే మరి గబ్బర్ సింగ్ ఒక మైలురాయి, అత్తారింటికి దారేది ఒక మైలురాయి. అదే తరహాలో అంటే ఒక 10 years నుంచి మనం 10 to 15 years చూస్తే గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది ఏ స్థాయిలో హిట్లు సాధించి పవన్ కళ్యాణ్ గారిని ఒక పవర్ స్టార్ లాగా నిలబెట్టాయో హరిహర వీరమల్లు కూడా మరి అదే స్థాయిలో నిలబడుతుందనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఇంతలా టికెట్స్ అంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే దాదాపుగా 24 గంటల సమయం ఉంది. ఇంకా
20 నుంచి 24 గంటల సమయం ఉంది. అయినప్పటికీ కూడా టికెట్లన్నీ కూడా 80% ఫిల్అప్ అయిపోయిన పరిస్థితి, సీట్లు దొరకని పరిస్థితి. అంటే 24వ తారీఖే అలా ఉందంటే వన్స్ సినిమా 8 గంటలకి షో పడిన తర్వాత మరి సినిమా బంపర్ హిట్ అనేటువంటి వార్త దావానాలా వ్యాపించిన తర్వాత ఇక 25వ తారీఖు నుంచి 30-31 మంత్ ఎండ్ వరకు కూడా ఇక సినిమా థియేటర్లో టిక్కెట్లు దొరకని పరిస్థితి. అంటే 2024, 2025 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి బాగా కలిసి వస్తున్న సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే ఆ స్థాయిలో మరి ఆయన సినిమా, ఎందుకంటే మన ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి. మరి ఆ సినిమాలన్నీ చూస్తే మరి కనీసం సినిమా రిలీజ్ అయిన రోజు కూడా 50% సీట్స్ మరి ఖాళీగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిన అంశమే, చాలామంది అంటే గతంలో లాగా పాత రోజుల్లో లాగా పెద్ద పెద్ద కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసే పరిస్థితులు కాదు, హీరోల కోసం కొట్టుకొని చచ్చే పరిస్థితులు కాదు. ఎవరు ఉద్యోగానికి వారు, ఎవరు వ్యాపారానికి వారు, ఎవరు ఉపాధికి వారు వెళ్తున్నటువంటి రోజులు ఇవి. సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మరి 80% ఇంకా సినిమా రిలీజ్కి దాదాపు ఇంకా 15 నుంచి 20 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా 80% ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు బుక్ అయిపోతున్న పరిస్థితి. మనం ఓపెన్ చేసే లోపు 10-20 టికెట్లు టపటప బుక్ అయిపోతున్న పరిస్థితి. మరి ఇంతలా క్రౌడ్ ఉందంటే ఖచ్చితంగా సినిమా బంపర్ హిట్ అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తానికి మరి ఇవన్నీ కనుక చూస్తే ఎక్కడ కూడా మరి ఖాళీలు దొరకనటువంటి పరిస్థితి, ఆల్మోస్ట్ వాళ్ళు 80% బుక్ అయిపోయిన పరిస్థితి. మరి ఇవన్నీ చూస్తే మరి పీవీఆర్ ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ అంట, మరి ఇక్కడ చూస్తే సోల్డ్ అవుట్ అయిపోయింది. 9 o'clock మార్నింగ్ కనుక చూస్తే చూడండి, కేవలం ఫస్ట్లో అంటే దాదాపు అందరూ ముందు ఇవన్నీ బుక్ చేసుకుంటారు, ఇక లాస్ట్లో టికెట్లు మనకు దొరకవు, ఇక అందులో ఛాన్స్ లేదు అని చెప్పేసి ఏదో ఒక విధంగా చూద్దాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ లాస్ట్ 5 అవర్స్లో ఈ ఫస్ట్ రో కూడా దొరకవు టికెట్లు. మరి చూస్తే 9 o'clock దొరకలేదు, మరి 9:20కి ఆ ఫస్ట్ రో, లేకపోతే ఇంకా ముందు రో ఒక 4 టికెట్లు. సో మొత్తం కూడా బీభత్సంగా ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక ఈవినింగ్ టైంకి వెళ్తే, ఎందుకంటే అందరూ ఆఫీసులకి వెళ్తారు కాబట్టి ఇక 9:30, 10కి అయితే ఇంకా టికెట్లు ఇంకా కూడా పెద్ద ఎత్తున, అదిగో చూడండి జస్ట్ 2 rows అక్కడక్కడ థర్డ్ రోలో ఒక 3, ఇక్కడెక్కడో 1, 2. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు థియేటర్లో అన్నీ కూడా స్క్రీన్లో అన్ని సీట్లు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే 80% ఫిల్అప్ అయిపోయాయి. ఇక ఖచ్చితంగా దొరకలేదు సీటు అనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా చూడాలనుకున్న వాళ్ళు ఆ స్క్రీన్ ముందు ఉన్నటువంటి ఫస్ట్ రో బుక్ చేసుకునే పరిస్థితి ఉంది. సో మొత్తానికి హరిహర వీరమల్లు 24వ తారీఖు జూలై 2025 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందుకు రానుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మరి కెరీర్లో ఇది ఒక బిగ్గెస్ట్, ఒక బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో ఆయన నటన ఏదైతే, ఆయన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, నిజంగా ఇది ఒక అద్భుతంగా ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని మరి ఆయన అభిమానులు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తానికి ఒక సినిమా ఇంకా 15 గంటల పైగా రిలీజ్కి టైం ఉన్న నేపథ్యంలో 80% సీట్స్ బుక్ అవటం ఏదైతే ఉందో అది కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పుకోవచ్చు.